కృష్ణశాస్త్రి గారి గురించి మరికొన్ని అంశాలు 1930లో పిఠాపురం నందు వేశ్య వివాహ సంస్థను స్థాపించాడు కృష్ణశాస్త్రి. ఎందుకు స్థాపించాడు వేశ్య వివాహ సంస్థ అంటే వేశ్యలను ఆ వృత్తి నుండి బయటపడేలా చేసి వారిని కూడా కుటుంబీకులుగా చేయడానికి పూనుకున్నాడు. అందుకని ఆయన వేశ్య వివాహ సంస్థను స్థాపించాడు దేవులపల్లి కృష్ణశాస్త్రి. తద్వారా కుటుంబీకులైనటువంటి వారు ఎందరో ఉన్నారు. అలాగే నవ్య సాహిత్య పరిషత్ అధ్యక్షులుగా పనిచేయడం జరిగింది కృష్ణశాస్త్రి గారు. తల్లావజ్జుల శివశంకర శాస్త్రి గారి యొక్క గీతికా స్వగతమైన వకుళ మాలిక అనేటువంటి గ్రంథాన్ని కృష్ణశాస్త్రి గారు అంకితం తీసుకోబడ్డారు. వకుళ మాలిక అనేటువంటి గ్రంథం ఎవరిది అంటే తల్లావజ్జల శివశంకర శాస్త్రి గారిని గుర్తుపెట్టుకోండి. తల్లావజ్జల శివశంకర శాస్త్రి గారి రచన వకుళ మాలిక. వకుళ మాలిక ఎవరికి అంకితం ఇవ్వబడింది అంటే కృష్ణశాస్త్రికి. అయితే కృష్ణపక్షం వచ్చేసి ఎవరికి అంకితం చేయబడిందంటే సూర్యారావు బహద్దూరు అనేటువంటి ఆయనకి. ఈయన పిఠాపురం మహారాజా అయినటువంటి సూర్యారావు బహద్దూరు గారికి అంకితం చేయబడిన గ్రంథం ఏదంటే కృష్ణపక్షం, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారిది. అలాగే కృష్ణపక్షానికి ప్రస్తావన లేదా ముందు మాట అనేటువంటి అర్థంలో సింహావలోకనం అనే పేరుతో తల్లావజ్జుల శివశంకర శాస్త్రి రాయడం జరిగింది. ముందు మాటకానికి సింహావలోకనం అనే పేరుతో ప్రస్తావన లేదా ముందు మాట రాయడం జరిగింది కృష్ణశాస్త్రి కృష్ణపక్షానికి. అయితే ఇక్కడ చూడండి, కృష్ణపక్షానికి తల్లావజ్జుల ముందు మాట రాశాడు. అందుకని ఆయన ఏం చేశాడు, తల్లావజ్జుల శివశంకర శాస్త్రి, నువ్వు నా కృష్ణపక్షానికి ముందు మాట రాశావు కాబట్టి నా వకుళ మాలికని నీకు అంకితం చేస్తున్నానని కృష్ణశాస్త్రికి అంకితం చేయడం జరిగింది. ముందు మాట రాసిందేమో తల్లావజ్జుల శివశంకర శాస్త్రి కృష్ణపక్షానికి. అందుకని కృష్ణశాస్త్రి ఏం చేసినాడంటే తల్లావజ్జుల శివశంకర శాస్త్రి గారి యొక్క వకుళ మాలికను అంకితం తీసుకోబడ్డాడు అని గుర్తుపెట్టుకోండి. అలాగే కృష్ణపక్షం కృష్ణశాస్త్రి గారి తొలి రచనగా గుర్తుపెట్టుకోవాలి. కృష్ణపక్షంలోని తొలి కవిత ఖండిక ఏదయ్యా అంటే ఆకులో ఆకునై అనేటువంటిది. ఈ ఆకులో ఆకునై అనే కృష్ణపక్షంలోని తొలి ఖండిక ఏ ఛందస్సులో ఉందంటే మాత్రా ఛందస్సులో ఉంది. భావ కవిత ప్రస్థానంలోనే శిఖరాయమానమైన ఖండిక ఏదైనా ఉందంటే అన్వేషణ. ఈ అన్వేషణ అనేటువంటి ఖండిక ఎందులోనిది అంటే కృష్ణపక్షంలోనిది. కృష్ణశాస్త్రి గారి కృష్ణపక్షంలోనిది అన్వేషణ. ఈ అన్వేషణ ప్రత్యేకత ఏంటంటే భావ కవిత ప్రస్థానంలో శిఖరాయమానమైనటువంటి ఖండికగా గుర్తించారు దీన్ని, అన్వేషణని. కృష్ణపక్షంలో కనిపించే స్మృతి ఏంటయ్యా, మా బాబయ్య మా నాన్నగారు. కృష్ణపక్షంలో కరుణ రసాత్మకమైనటువంటి గీతం ఏంటి అని అడిగితే నా విరుల తోట అని గుర్తుపెట్టుకోవాలి. కరుణ రసాత్మకమైనటువంటి గీతం ఏదే అంటే నా విరుల తోట. నా విరుల తోటలో అక్కడ కరుణ రసం ఉంటుందని గుర్తుపెట్టుకోండి. అది కూడా ఇందులోనిది కృష్ణపక్షంలోనిది. నా విరుల తోట అనేది కూడా భగ్న హృదయ వేదనను వ్యక్తము చేసే కృష్ణపక్షంలోని ఖండికేదయ అంటే అయ్యో అనేటువంటి ఖండిక. ఇది భగ్న హృదయ వేదనను వ్యక్తం చేస్తుంది. ఇక్కడ వేదన, ఈ వేదన వ్యక్తం చేసేది ఏది అంటే అయ్యో. గుర్తుపెట్టుకోండి. కరుణ రసాత్మకమైనది ఏదంటే నా విరుల తోట. ధన్యవాదాలు. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.